మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. పెట్ లవర్స్ మనం చూస్తూనే ఉంటాం. చాలా అంటే 170% మంది పెట్ లవర్స్ ఉంటారు కదా. అవి కుక్కలు అనుకోవచ్చు, పిల్లులు అనుకోవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్తే ప్యారెట్స్ ని, కొన్ని లవ్ బర్డ్స్ ని పెంచుకుంటూ ఉంటారు. అసలు చూడటానికి మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద కేజెస్ ఉండి ఒక సెట్ ఆఫ్ ప్యారెట్స్ ఉంటాయి కదా, ఒక 10 or 12 pairs ఉంటాయి. అసలు అవి అరుస్తూ అసలు భలే, ఇట్స్ బ్యూటిఫుల్. కానీ మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా మనకి చెప్తున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో చిలకని పెంచొద్దు. రామదాస్ గారి కథని చెప్తూ చిలకని పెంచితే మనం డెఫినెట్ గా కృష్ణుడి జన్మస్థానానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆబ్వియస్ గా దాని జోలికి వెళ్ళదు. ఆల్రెడీ పెంచుకునే వాళ్ళు కానీ, లేకపోతే అసలు ఈ పెంచుకుంటూ దాన్ని విముక్తికి మనం పాత్రలు అవ్వాలి అని అంటే ఏం చేయాలి, అసలు పెంచుకుంటే ఏమవుతుంది, దీనికి ఏమైనా స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఏమైనా ఉందా? ఒకసారి మీ ద్వారా. అయితే ప్యారెట్ ని మనము పెంచుకోకూడదు అంటే, రామచిలుకని ఇంటిలో దాన్ని బంధించి ఉంచకూడదు అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి. అది చిలకకైనా వేరే ఏ బర్డ్స్ కైనా వర్తిస్తుందా? ఏ జీవికైనా వర్తిస్తుంది. ఎందుకు అని అంటే గనక దాని స్వేచ్ఛని మనం హరిస్తున్నాం కాబట్టి మన స్వేచ్ఛని కూడా హరిస్తుంది. అంటే మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటాం కదా, యూనివర్స్ కి మనం ఏమి ఇస్తే అదే ఇస్తుంది అని చెప్తాం కాబట్టి, తిరిగి వస్తుంది అని చెప్తాం కాబట్టి, స్వేచ్ఛని హరించడం అనేది మహాపాపం అన్నమాట. ఇప్పుడు ఎవరన్నా నీకు చాలా నాలెడ్జ్ ఉంది ఏదో ఒక విషయం మీద, మీరు ఇంతవరకే మాట్లాడండి, మీకు 5 నిమిషాలే టైం ఇస్తాము అని చెప్తూ ఉంటారు. అసలు ఈ సబ్జెక్ట్ మీద నేను చాలా అనుకున్నాను, నేను ఎలా మాట్లాడలేకపోతాను అనిపించింది అనుకో, ఆ టైంలో మనం ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాం మానసికంగా, అవునా కాదా? అట్లాగే మనం ఇంట్లో కూడా నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు, పూజలు అనుకో, ఎవరికన్నా బాగా ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని కట్ ఆఫ్ చేసేసి ఎట్లా కాదు పొద్దుస్తమాన్ని నువ్వు ఎందుకు పూజల దగ్గర కూర్చుంటావు అని చెప్పి అన్నారనుకో, అట్లాంటి స్వేచ్ఛ లేదనుకో, ఎంత బాధ అనిపిస్తుంది. మనం ఈవెన్ మూవ్ అవుతున్నా చేస్తున్నా ఏదో రకంగా మనం మానసికంగా మనని అరికడితేనే మనకు అంత బాధ అనిపించినప్పుడు, దాన్ని శారీరకంగా మానసికంగా కూడా దాని స్వేచ్ఛని పూర్తిగా హరిస్తున్నాం మనం. అందుకే చిలకని గనక బంధిస్తే బంధనంలోకి నువ్వు వెళ్ళిపోతావు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ మాత్రం బిజినెస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా బిజినెస్ చేసుకుంటున్నారు, లేకపోతే జీవితంలో అసలు ఎదుగుదలే లేదనుకుంటున్నారు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందండి. మేము పెళ్ళయిన తర్వాత, మాకు పిల్లలు పుట్టిన తర్వాత ఎప్పుడో ఒక్కసారి నేను ఒకటి కొనుక్కున్నాను ఇంట్లో వస్తువా, ఆ తర్వాత మళ్ళీ నేను విలువైన వస్తువు కొనలేదండి, ₹1 కూడా నేను దాయలేదండి అని చెప్తూ ఉంటారు కొంతమంది. సాడ్ కదా చాలా. అట్లా మీరేమైనా ఇబ్బంది పడుతుంటే గనక, బిజినెస్ డెవలప్ అవ్వాలి అని అనుకుంటే గనక, ఇప్పుడు నేను చెప్పే రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీకి మనం కేవలం రామచిలుకనే ఎందుకు ఎన్నుకున్నాము అని అంటే గనక, మనం ఏమైతే మాట్లాడతామో అదే మాట్లాడుతుంది రామచిలుక. మిమిక్రీలో సూపర్ స్టార్. ఎన్ని చిలుకలు ఉన్నా కూడా, ఇంకా చాలా అందమైన చిలుకలు, ఇంకా చాలా ఇదిగా ఉన్నా కూడా, మీనాక్షి అమ్మవారి చేతిలో కానివ్వు, లేదు అంటే గనక శ్యామలమ్మ చేతుల మీదే కానివ్వు, రామచిలుకకి మాత్రమే ఉంది అర్హత, అవునా కదా? అలాగే రాముల వారి పేరు తీసుకుంది కూడా రామచిలుకే, అవునా? అంటే భగవంతుడు దానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనేది ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. అలాగే మనం ఏదైనా కావాలి అని అంటే, ఇది చెప్పు అంటే అది చెప్పంగానే మనం ఏమనుకుంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. శ్రీరామ అంటే అది కూడా శ్రీరామ అని చిలక పలుకులు అంటారు చూడు, పలుకులు కూడా చిలక మాట్లాడుతున్నారు. శ్రీరామ అంటే శ్రీరామ అంటుంది, ఏది నేర్పిస్తే అది అంటుంది. అప్పుడు ఎంత జాయ్ వస్తుంది, ఎంత ఆనందపడిపోతాం మనము. మనం అన్నమాట అంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. కాబట్టి అలా రామచిలుక ఏంటంటే ఆనందానికి ప్రతీక, మన సంతోషానికి ప్రతీక. అలాగే మనం ఏం చెప్తే అది అంటుంది కదా, మనం దేనికోసం అయితే దాన్ని పంపిస్తామో ఆ పని అయ్యేటట్టుగా చేస్తుంది అనమాట. భగవంతుడికి మనకి ఒక అనుసంధానం ఏర్పరుస్తుంది అనేది ఖచ్చితంగా మనం
చెప్పుకోవచ్చు. ఎక్కడైనా మన బాల్కనీలోకి వచ్చింది అంటే చాలా చాలా ఉత్సాహంగా చూస్తాం, మరి అరే చిలక చిలక అని కదా. అవునక్క, కరెక్ట్. పిల్లలు కూడా శ్యామలమ్మ పూజ చేసుకున్నాను, చదువుకున్నాను, నేను కోర్టు దగ్గర ఇట్లా నుంచున్నానో లేదో కిటికీ దగ్గరికి వచ్చి నా చాలా సేపు అక్కడే ఉండి వెళ్ళింది అక్క. నాకు చాలా సంతోషం అనిపించింది, వాళ్ళ అమ్మవారే వచ్చారు అన్నట్టుగా అనిపించింది అని చెప్పి చెప్పింది అనమాట. అట్లా చాలా ఆనందపడతాం. ఆ ఆనందానికి ప్రతీక చిలక. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే, చిలకలు అమ్ముతారు కదా బయట, మీరు వెళ్ళి అతనికి చెప్పండి, బాగా ఎగిరేగలిగే చిలక కావాలి మాకు, ఏవైతే ఇట్లా రెక్కలు అవి కట్ చేయనివి, కట్ చేసి ఉంటాయి, కట్ చేసి ఉంటాయి, కట్ చేయనివి కావాలి అంటే అతను ఒక 2 రోజుల ముందు రండనో చెప్తాడు మీకు. ఓకే ఓకే, అంతే కదా. దాన్ని ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తాడో 2 రోజుల ముందు, తర్వాత 2 రోజుల తర్వాత రండనో చెప్తాడు. ఓకే, అలా మీరు పంజరంతో సహా కొనుక్కోవాలి చిలుకని. ఓకే, కేజ్తో సహా, కేజ్తో సహా ఇంటికి తెచ్చేసుకోండి. ఇంటికి తెచ్చిన తర్వాత దానికి కొంచెం ఒక టమాటో కానివ్వు, లేకపోతే ఒక కుకుంబర్, అంటే కుకుంబర్ని ఏమంటాం మనం, కీరదోసకాయ టమాటా కానీ, దాంట్లో మాత్రం టమాటా కీరదోసకాయ అని రాశారు, రెమెడీ చదివిన దాంట్లో. మీరు అది పెట్టండి, ఇష్టంగా తింటుంది అది ఖచ్చితంగా. తిన్న తర్వాత మీకు ఏదైతే కోరిక ఉందో, జీవితంలో ఎదగాలనుకుంటున్నారు, లేకపోతే బిజినెస్ చాలా డెవలప్ అవ్వాలనుకుంటున్నారు కదా, చక్కగా దాన్ని చేతిలోకి తీసుకుని దాన్ని వదిలేసేయండి పైకి. తప్పకుండా మీ కోరిక ఏదైతే ఉందో భగవంతుడికి తప్పకుండా చెప్తుంది. ఆ కోరిక నెరవేరడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఈ రెమెడీ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అసలు ఇమాజిన్ చేస్తూ ఉంటేనే షీఈస్ ఫ్రీ అన్న ఫీలింగే మనసులో ఎంత ప్రశాంతమైనటువంటి ఫీలింగ్ తీసుకొచ్చిందో. ఒక్కళ్ళకి స్వేచ్ఛని ఇవ్వడము అని అంటే అసలు చాలా గ్రేట్ అన్నమాట. చాలా అంటే చాలా గ్రేట్. ఆ స్వేచ్ఛని మనం ఒక జీవికి ఇస్తున్నాము అని అంటే ఇంకా గ్రేట్. అందులో దాని జీవితం మొత్తం బందీగా ఉండాలి అని చెప్పి ఎవరైతే అతని కేజ్ లో పెట్టి అతను తీసుకొని వస్తాడో వాళ్ళకి ఇలాంటివి ఉండకపోవచ్చు. తీసుకొని వస్తాడో ఈ డౌట్ వస్తే ఏం ఆన్సర్ చెప్తారు? అమ్మేవాడు బానే ఉన్నాడు కదా, వాడు ఏం జైలుకి వెళ్ళట్లేదు కదా అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఏం బాగుంటాడు నెక్స్ట్ జన్మలో అనేది మనం ఉండము, అతను ఉండడు. అవునా కాదా? అతని దాంట్లో ఎన్ని చిలుకలు ఏం చేశాయో అతని చేతుల్లో బందీ అవుతున్నాయి. కర్మ రిలేటెడ్, మనం ఏం చెప్పలేం. వాళ్ళు తప్పు చేస్తున్నారండి, వాళ్ళు చాలా బాగున్నారు అనుకోవడం పొరపాటు పద్మిని. ఎందుకంటే వాళ్ళు క్రితం జన్మలు ఏం పుణ్యం చేశారో దాన్ని మాత్రం అనుభవిస్తున్నారు. ఇప్పుడు చేసేది మాత్రం చక్కగా మళ్ళీ అలానే నోట్ చేసుకుంటాడు భగవంతుడు, అలానే యూనివర్స్ నోట్ చేసుకుంటుంది. అదే వాళ్ళకి వస్తుంది అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి. అవునా కాదా? కాబట్టి అలా మీరు అసలు ముందు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఓ 10 మంది చేశారనుకో ఈ రెమెడీ, 10 చిలుకలకి ఫ్రీడమ్ వస్తుంది. అవునా కాదా? తప్పకుండా యూనివర్స్ చాలా హర్షిస్తుంది. లవ్ బర్డ్స్ ని కూడా ఇదే విధంగా చేయొచ్చా? ఇఫ్ నాట్ చిలుక, రామచిలుక మాత్రమే చెప్పారు ఇందులో, లవ్ బర్డ్స్ గురించి చెప్పలేదు. ఒక్కొక్కటి ఎందుకు చెప్పారు అని కూడా చెప్తాను నేను. ఒక్కొక్కటి ఇప్పుడు మనం ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్నాం అంటున్నాం. ఉల్ఫ్ ఒక స్పిరిట్ ఉంటుంది, అలాగే ప్యారెట్ కి కూడా ఒక స్పిరిట్ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మనిషికి మాత్రమే జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు అని మనం చెప్పుకుంటుంటాం ఇప్పుడు చాలా గ్రేట్ గా. అవునా కదా? కానీ వాటికి కూడా ఏమి ఇచ్చాడు అనేది మనకు తెలియదు అక్కడ. అవునా? కాకి గురించి పరమాచారి గారు చెప్తూ ఉంటే, కాకి ముందు మనం నథింగ్ అనిపిస్తుంది. అంతా ఇంటెలిజెంట్ కాదు, అది అసలు మెయింటైన్ చేస్తుంది. అట్లా 6 తర్వాత తినదు, ముట్టుకోదు. అందుకే అన్నాళ్ళు బతుకుతుంది కదా. సూర్యాస్తమయం అవుతోంది అని అంటే అసలు ఇక ముట్టుకోదు, భోజనమే ముట్టుకోదు అనమాట. అందుకే కాకి పితృపక్షాలకి అంత ఇంపార్టెన్స్ ఉంది. అవునా? వదిలేశారు కాబట్టి తెచ్చుకునేటప్పుడు కేజీ చాలా పల్చట్ గా ఉన్నది తెచ్చుకోండి. అవునా కదా? రేట్ తక్కువది తెచ్చుకోండి. కేజీ మాత్రం ఉండాలి. ఎందుకు అని అంటే మీరు దానికి టమాటా పెట్టేదాకా అది మీ దగ్గర ఉండాలి. ఇంటికి తీసుకొచ్చుకునేది ఉండాలి. పైకి తీసుకొని వెళ్ళి చక్కగా దాన్ని వదిలేస్తున్నప్పుడు కేజీ కూడా ఎక్కడన్నా ఎక్కడో అక్కడ మీరు తొక్కని జాగాలను ఎక్కడో అక్కడ పెట్టేసేయండి. లేదు అంటే గనక గుళ్ళో పెట్టేసేయండి, గుడి పక్కన ఎక్కడైనా పెట్టేసేయండి, మీ ఇష్టం. ఇంకా రైట్, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే.